హలో హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి షాబాద్లో ఉందండి, బెంగళూరు హైవే దగ్గర. ఈ ఏరియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వరల్డ్ వైడ్గా బిగ్ కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్, వెల్స్పన్ షాబాద్లోనే ఎందుకు బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి అనే డౌట్. అండ్ అలాగే ఒక చిన్న గ్రామ స్థాయి నుంచి ఒక మహానగరం లాగా షాబాద్ అనేది ఎలా మారబోతుంది అనే క్వశ్చన్ ఉంది. అలాగే 3600 ఏకర్స్లో ఏర్పాటైన 3 ఎకనామికల్ జోన్స్ అనేది నిజమా కాదా అనే డౌట్ అయితే ఉందండి. ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ లొకేషన్ మ్యాప్లో చూసుకున్నట్లయితే షాబాద్ ఎక్కడుంది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుందండి షాబాద్ అనేది. అండ్ అలాగే శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, కనహ శాంతివనం జస్ట్ ఒక 10 మినిట్స్లోనే షాబాద్కి అయితే రీచ్ అవుతారు. కనహ శాంతివనం స్పెషల్ ఏంటి అంటే ఒకేసారి ఒక 1,00,000 మెంబర్స్తో మెడిటేషన్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడికి ఇంటర్నేషనల్ నుంచి వచ్చి కనహ శాంతివనంని విజిట్ చేస్తూ ఉంటారండి. అండ్ అలాగే ఈ రోడ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి షాబాద్కి కనెక్టివిటీ ఉండడం వల్ల గవర్నమెంట్ అనేది 220 CRతో ఒక 100 ఫీట్ రోడ్ దీన్ని 4 లైన్గా చేస్తారు. ఈ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఆర్థిక రాజధాని అయిన ముంబై నేషనల్ హైవే నుంచి కూడా ఈ షాబాద్కి మంచి కనెక్టివిటీ అయితే ఉందండి. ఇంకా బెంగళూరు హైవే నుంచి కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ అని చెప్పొచ్చు. షాద్నగర్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్లోనే షాబాద్ అయితే రీచ్ అవుతారు. అండ్ అలాగే అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ళ మీదుగా కూడా షాబాద్ అయితే తక్కువ టైంలోనే రీచ్ అవ్వచ్చు. ఇంకా షాబాద్కి ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే త్రిబుల్ ఆర్. ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్ మిడిల్లోనే షాబాద్ అనేది ఒక సెమీ అర్బన్ జోన్లో ఉండడం వల్ల షాబాద్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే అవుతుందండి. అలాగే మెయిన్గా ఈ 3 నేషనల్ హైవేలో ఉంది ఈ షాబాద్ అనేది, అందుకే ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ షాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతారు అనే విషయానికి వచ్చినట్లయితే షాబాద్ని మహానగరంగా మార్చే మరో మిరాకిల్ డెసిషన్ తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పటికే 3600 ఎకర్స్లో మొత్తం 3 స్పెషల్ ఎకనామికల్ జోన్స్లను ఇప్పటికే ఏర్పాటైతే చేసిందండి. ఒకటి వచ్చేసి చందన్ వ్యాలీ సెర్చ్, సీతాపురం సెర్చ్, హైదరాబాద్ సెర్చ్. జస్ట్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే 500 నుంచి 600 ఎకర్స్ లోపు ఉన్న కోకాపేట్ సెజ్లో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఎంత డెవలప్మెంట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి ఈ 3 సెజ్లు ఈ షాబాద్లో ఉండడం వల్ల ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుందో లేదో అని ముందే గ్రహించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ సెర్చ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది చిన్న చిన్న కంపెనీస్ అయితే కాదండి. మీరు చూస్తున్నట్లయితే వరల్డ్లోనే బిగ్ కంపెనీస్ అయిన వెల్స్పన్. ఈ వెల్స్పన్ వచ్చేసి 3000 నుంచి 5000 ఇన్వెస్ట్మెంట్తో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే వెల్స్పన్ కంపెనీ అనేది ఏం తయారు చేస్తుంది అంటే ఫ్లోరింగ్ అండ్ మ్యాట్స్ అండ్ ఒలింపిక్లో క్రికెట్ మ్యాచెస్లో వాడే టవల్స్ని తయారు చేస్తూ ఉంటుంది వెల్స్పన్ అనేది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఒక 15,000 CR ఇన్వెస్ట్మెంట్తో ఈ డేటా సెంటర్ని ఓపెన్ అయితే చేసిందండి. అమెజాన్ కూడా డేటా సెంటర్ని వెల్స్పన్కి ఆపోజిట్గానే ఎగ్జాక్ట్గా ఓపెన్ అయితే చేసింది. ఇంకా ఈస్టర్న్ ఫిలిం టెక్ కంపెనీ అనేది 1350 CRతో పెట్టుబడి అయితే పెట్టింది ఇప్పటికే. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ అయితే చేసిందండి. ఇవన్నీ కాకుండా ఇంకా వచ్చేసి కుందన్ టెక్టైల్స్, కాంతేరా, అలాగే ఎయిర్టెల్ డేటా సెంటర్స్, ఇలా ఇంకా కొన్ని కంపెనీస్ నేమ్స్ అయితే లిస్ట్ ఇక్కడ ఇచ్చాను, మీరు చూడొచ్చు. అలాగే అందరికీ ఉండే డౌట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఎప్పుడు ఇక్కడికి వస్తాయి అనే డౌట్ అయితే చాలామందికి అయితే ఉందండి. ఇవన్నీ ఇక్కడికి రావడం కాదు, ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా కన్స్ట్రక్షన్ జరిగినయే నేను మీకు చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్కి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఫుల్ డెవలప్మెంట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చూపించాలి అనే ఉద్దేశంతోనే. ఈ కంపెనీస్ ఎప్పుడో రావడం కాదండి, ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరిగి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి న్యూ కంపెనీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ఏరియా అనేది రెసిడెన్షియల్ అండ్ స్టేయింగ్ ఏరియా షాబాద్లో. ఎందుకు అంటే మీరు చూస్తుందంతా కూడా ఇది 111 కిందకు వస్తుందండి. అలాగే 84 విలేజెస్లో ఈ 111 జీవోలో ఉండడం, ఈ షాబాద్ మాత్రమే R1, R2, R3, R4 జోన్స్లో ఉండడం అనేది ఉంది.
ఇక్కడ వచ్చేసి ఇన్వెస్టర్స్‌కి కావచ్చు, ఇటు రెసిడెన్షియల్స్‌కి కోసం సెర్చ్ చేసే వాళ్ళు కావచ్చు, ఒక ఇమ్మీడియేట్ గ్రోత్ అయితే కారిడార్ అనేది ఒక డెవలప్‌మెంట్ అయితే అవుతుంది. మనం చూస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏదైతే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇవి ఉన్నాయో, సేమ్ అలాగే మన షాబాద్ కూడా క్రియేట్ అవుతుందండి. ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అయితే మనం ల్యాండ్ కొనాలన్నా కూడా ఏం లేదు. ఎంప్టీ మొత్తం కూడా. ఈ షాబాద్‌లో 3600 సెర్చ్ కంపెనీ స్టార్ట్ అయ్యి రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయండి. నెక్స్ట్ షాబాద్ కూడా సేమ్ ఏదైతే మనం గచ్చిబౌలి ఇలా చూస్తున్నామో మొత్తం కంప్లీట్‌గా హై రైజ్ అపార్ట్మెంట్స్‌తో అయితే ఫుల్ అయితాయి. అలాగే మన దగ్గర వచ్చేసి ఫామ్ ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది. హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉంది ఫామ్ ల్యాండ్ కూడా. నాలా కన్వర్షన్ చేసి ఇస్తారు ఫామ్ ల్యాండ్. ప్రైస్ అది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీకేదైనా డౌట్ ఉంటే గనక నా కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ అంతా కూడా మన సైట్‌లో ఉన్న ఫోటోస్. స్టోనింగ్ అది వేశారు. ఫ్యూచర్‌లో రెసిడెన్షియల్‌గా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.